12 సంవత్సరాలు అమెరికాలో కష్టపడి అంటే జనరల్‌గా ఎళ్ళినప్పుడు కొంత స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి గదా! స్లోగా తర్వాత కొంత గ్రాడ్యువల్‌గా సెటిల్ అయినా సరే 12 సంవత్సరాల తర్వాత పెళ్ళయ్యి, పిల్లలు మంచిగా ఇల్లు కొనుక్కొని, కొంత మంచిగా కొనుక్కోకుండా వాటెవర్ ఇట్ ఈస్ ఒక మంచి రీజనబుల్ గుడ్ లైఫ్‌కైతే వస్తారు. ఆఫ్టర్ 12 ఇయర్స్ ఇంకా అంత స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయరు. అన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత యాక్చువల్‌గా ఒక 6 నెలలు మీకు జీతం రాక, మీ దగ్గరున్న సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టేసేసుకొని, అంటే మీకు ప్రాపర్ హెచ్-1బీ స్టేటస్ లేకనో, లేకపోతే ఇబ్బంది పడుతున్నో, లేకపోతే ఇలాంటి సిట్యుయేషన్‌లో అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సొస్తే ఒకసారి ఊహించుకోండి ఎంత భయంకరంగా ఉంటది. సో, సోషల్ మీడియాలో ఒక ఆమె ఈ పోస్ట్ ఇలా షేర్ చేసుకున్నారనమాట. 12 ఇయర్స్ పాపం 12 ఇయర్స్ తర్వాత ఇంక్లూడింగ్ ఇన్ఫాంట్ ఓకే. ముగ్గురు పిల్లలు. సో, ఒక ఇన్ఫాంట్ గూడా ఉన్నారట. సో, వాళ్ళందరూ ఫ్యామిలీ అమెరికా వదిలిపెట్టి ఇండియా వెళ్ళిపోవాల్సొచ్చిందట. ఎందుకెళ్ళిపోయారు? ఏ పరిస్థితిలో ఎళ్ళిపోయారు? అంటే ఈ పర్టిక్యులర్ వీడియో నేను చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈమె చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో, అది రీసెంట్‌గా నేను ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఇలాంటి పోస్ట్‌లు చాలా చూస్తున్నా సోషల్ మీడియాలో. ఓకే. ఏంటి అంటే కన్సల్టెంట్ సాలరీ పే చెయ్యట్లేదు. ఎంప్లాయర్ సాలరీ పే చెయ్యట్లేదు. ఓకే. చెయ్యకపోతే నష్టం మీకా? వాళ్ళకా? అసలు ఇలాంటి సిట్యుయేషన్‌లోంచి మనం ఏమన్నా బయటపడేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఈమె ఇండియా ఎందుకు వెళ్ళిపోవాల్సొచ్చింది? సో, ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇంకా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్, హైప్ అని కింద ఒకటి ఉంటుంది కదా! హైప్ చేస్తే ఒక వీడియో నలుగురికి ఎక్కువ షేర్ అవుతది. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఆమె స్టోరీ ఏంటంటే, నేను ఇక్కడ స్క్రీన్‌షాట్ మెన్షన్ చేస్తా. సోషల్ మీడియాలో దొరికింది. ఆమె ఏంటంటే 12 ఇయర్స్ నుంచి యూఎస్‌లో ఉంటున్నారు. ఓకే. హస్బెండ్ హెచ్-4 మీద ఉంటున్నారు. ఆమెకి లాస్ట్ 6 మంత్స్ నుంచి కన్సల్టెంట్ సాలరీ పే చేయట్లేదట. ఓకే. సాలరీ పే చేయనప్పుడు ఏమవుతది? మీకు పే చెక్‌లు నడవవు. ఒకవేళ దొంగ పే చెక్‌లు చేసుకున్నా అంటే ఏంటంటే పే చెక్ అంటే సింపుల్‌గా పే స్లిప్ ఏదైనా పే స్టబ్ తయారు చేసినా పేపర్ వర్క్ కోసం మీకు సాలరీ రన్ అవ్వకపోతే, టాక్స్ కట్టకపోతే మీరు ఇల్లీగల్ కిందకే వస్తారు. రేపు పొద్దున ఎప్పుడన్నా ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళినప్పుడు. ఎంప్లాయర్ మిస్టేకే. వాటెవర్ ఇట్ ఈస్ ఎంప్లాయర్ మిస్టేకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు కూడా ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతది. ఓకే. ఇప్పుడు ఆమె చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకున్నారట. పెట్టుకున్న తర్వాత వాళ్ళు యూఎస్‌సిఎస్ వాళ్ళు ఏంటంటే జనరల్‌గా పే స్లిప్స్ మనం అన్నీ పెట్టాలి కదా! ఏ కంపెనీ ఏంటి లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ అని అవ్వని ఇవ్వని. మరి లేవు గదా! లేనప్పుడు హెచ్-1బీ రాదు గదా! సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే ఇండియా వెళ్ళిపోవాల్సొచ్చింది. ఓకే. సో, ఆఫ్టర్ 12 ఇయర్స్ అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎళ్ళిపోయేటప్పుడు. ఇక్కడ ఇంకొక చిన్న ఎమోషనల్ ట్విస్ట్ ఏంటంటే ఆమె చెప్పింది, ఐ యామ్ లీవింగ్ యునైటెడ్ స్టేట్స్ విత్ ఎంప్టీ హ్యాండెడ్. అంటే ఇన్ని రోజుల నుంచి కొంత సెటిల్ అవ్వటానికి టైం పట్టొచ్చు. కొంత వచ్చిన డబ్బులొస్తాయి 100%. ఒకప్పుడు జాబులు బాగున్నాయి, సాలరీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ ఒక 6 నెలలు ఒక ఫ్యామిలీ అమెరికాలో ఎంత లేదన్నా గానీ కనీసం $6,000-7,000 ముగ్గురు పిల్లలతోటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఐదుగురు ఉండాలి అంటే మినిమమ్ 6,000-7,000 మినిమమ్ అది నేను చెప్పేది. బేర్ మినిమమ్. మీకు ఇంకా హై ఎక్స్‌పెన్సెస్ ఒక 10,000 వరకు అవుతే అది పక్కన పెట్టేసేయండి. బేర్ మినిమమ్. అంటే ఎంతయింది అక్కడ? 6 నెలలు. ఓకే. అంతకన్నా ముందు ఎప్పుడన్నా ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందో లేదో తెలీదు. అంటే ఈ 6 నెలల కన్నా ముందు అసలు ఎంత రావాల్సిన సాలరీ, ఎంత సాలరీ వచ్చిందో తెలీదు. అంటే ఈ కన్సల్టెంట్ ఆమెకి పే చేయకపోవడం వలన ఇంత సఫర్ అయ్యారు వాళ్ళు. ఓకే. సో, ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు, లేకపోతే డబ్బులు ఇండియాకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఉండొచ్చు, లేకపోతే సేవింగ్స్ సరిగా అంటే ఒక్కోసారి జాబ్‌లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సేవింగ్స్ సరిగా ఉండకపోవచ్చు. సో, ఫైనల్లీ ఇక్కడ ఆ ఎమోషనల్ టచ్ ఏంటి అంటే టుడే ఐ యామ్ లీవింగ్ టు ఇండియా విత్ ఎంప్టీ హ్యాండెడ్. అంటే రేపు పొద్దున వెళ్ళిన తర్వాత అయినా పాపం వాళ్ళు అక్కడ ఒక ఇల్లు కొనుక్కోవడానికో, లేకపోతే కొన్ని రోజులు సెక్యూర్ లైఫ్ చేసుకోవడానికో లేని సిట్యుయేషన్ అనమాట. ఇది ఇప్పుడు ఈమెది ఒక్కటే స్టోరీ కాదు. ఇలాంటి స్టోరీలు కదిలిస్తే కుప్పలు కుప్పలున్నాయి. ఓకే. నలుగురు ఇన్‌స్టాలో నాకు మెసేజ్ పెట్టారు. వాళ్ళ ఎంప్లాయరు సాలరీ పే చేయట్లేదు. ఏం చేయాలి సార్ అని చెప్పేసి. కొంతమంది వాళ్ళకి సాలరీ పే ఇప్పుడు రీసెంట్‌గా అయితే పోస్టులు చాలా వస్తున్నాయి. ఇది గత 10 డేస్, 15 డేస్ నుంచి బాగా ట్రెండ్ అవుతుంది. చాలా మందికి ఎంప్లాయర్స్, కన్సల్టెంట్లు సాలరీ పే చేయట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు డీఓఎల్‌కి మీరు కంప్లెయింట్ చేస్తారు. కంప్లెయింట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతది. ఓకే. ఇప్పుడు ఇక్కడ కంప్లెయింట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా
డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీకు కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఎందుకు ఎవరు కంప్లైంట్ చేయరు? ఇలాంటి సిచ్యువేషన్లో సఫర్ అవుతుంటారు. ఎందుకు అంటే భయం. ఒకటి, అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అన్న భయం. చాలామందికి వెంటాడేది ఏంటంటే, అమ్మో అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇండియాలో ఏమన్నా అనుకుంటారేమో, వీడికి జాబ్ లేకొచ్చేసాడు అనుకుంటారేమో, వీడికి చేతగాక వచ్చేసాడేమో అనుకుంటారేమో. ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది అంటే, ఒక సెక్షన్ ఆఫ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళారు, సెటిల్ అయిపోయారు, మంచిగా ఉన్నారు, ఫైనాన్షియల్గా బాగున్నారు, ఇల్లులు కట్టుకున్నారు, బిజినెస్లు పెట్టుకున్నారు, మంచిగా సంపాదించుకుంటున్నారు, కొంతమంది సినిమా ప్రొడ్యూసర్లు అయ్యారు. ఈ లాస్ట్ 10 to 15 years నుంచి వెళ్ళేటువంటి సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సోగా సెటిల్ అవుతున్నారు. అంటే అందులో మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడొస్తుంది డిఫరెన్స్ అంటే, మన ఇండియాలో కూడా చాలామంది ఏంటంటే చేతగాక వచ్చేసాడు అని అనుకుంటారు తప్ప పరిస్థితులు బాగాలేక వచ్చేసారు అంటే అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీకు ఇండియా వెళ్ళి సెటిల్ అవ్వాలి అమెరికా నుంచి అంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎందుకంటే ఖచ్చితంగా అంటారు, ఇప్పుడు ఒక 2 bedroom అపార్ట్మెంట్ కొనుక్కుంటేనే మీరు అమెరికాలో ఉండొచ్చి అన్ని రోజులు ఉండొచ్చి ఏంది వీళ్ళేంది ఈ ఏరియా ఏంది అదేంది. కానీ లోన్ పెట్టి 3 కోట్ల విల్లా కొనుక్కోవటం బెటరా, ఉన్న 50 లక్షల్లో లోన్ ఫ్రీ అపార్ట్మెంట్ కొనుక్కోవటం బెటరా? అది మనకి తెలుసు, ఆ బాధ అనేది మనకి తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు అంటారు అనమాట. చాలామంది అంటారు, చూసా ఇలా అంటూనే ఉంటారు. ఏంటంటే వాడు బాగానే ఉన్నాడు కదరా, వాడు మంచిగా సెటిల్ అయ్యారు కదా, నీకేమైంది అందుకని చెప్పేసి వెళ్ళరు, ఇలానే స్ట్రగుల్ అవుతారు, కంప్లైంట్లు చేయరు. ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళకి వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళకి వీళ్ళ అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి డైరెక్ట్గా మెటా కంపెనీ వాడు ఇంటర్వ్యూ చేసి ఒక ఎంప్లాయీని H1B మీద తెచ్చుకున్నాడు అనుకోండి, వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదే ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు, తెలిసినోడి కన్సల్టెన్సీ ఉంది, మామయ్య గారి కన్సల్టెన్సీయో, అత్తయ్య గారి కన్సల్టెన్సీయో, బాబాయ్ కొడుకు కన్సల్టెన్సీయో, ఎరా నేను H1 చేసేస్తా, నువ్వు అవి పంపించి నీ డీటెయిల్స్ అన్నీ పంపించంటారు. ఇక్కడ వీళ్ళు H1 అప్లై చేస్తారు, అక్కడికి వెళ్తారు. లేకపోతే మా ఫ్రెండ్కి తెలిసిన కన్సల్టెన్సీయో, ఆ కంపెనీయో ఈ కంపెనీ అని డబ్బులు కట్టి H1 చేయించుకొని అమెరికా వెళ్ళి జాబ్ ఎత్తుకుంటున్నాం. అంటే ఇక్కడ వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు, నువ్వు వాళ్ళని వాడుకుంటున్నావు. అంటే వైస్ వర్సా, ఇద్దరికి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ ఇందులో. ఓకే ఓకే జీతాలు కరెక్ట్ ఇవ్వకపోవడం అనేది వాళ్ళ తప్పే 100%, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇంత నమ్మి మీకు డబ్బులు కట్టి ఇంత దూరం వచ్చి చేసుకుంటున్నప్పుడు, వాళ్ళ మీద వీళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, మరి ఖచ్చితంగా చెప్పిన దాని ప్రకారం అయితే ఇవ్వాలి కదా. ఓకే, అది ఇవ్వకపోవడం అనేది 100% కరెక్ట్ కాదు. కానీ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇక్కడ మీ వీక్ పాయింట్ కూడా కొంత ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని పట్టుకొని ఆడిస్తారనమాట. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా ఆడించాలి అంటే ఏదో ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది. స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, ఎవరెవరిని ఆడించలేరు. ఇప్పుడు రీసెంట్గా ఈ డివైఎల్ వాళ్ళకి చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు, కంపెనీల గురించి కంప్లైంట్ చేస్తున్నారు. కానీ ఓవర్ నైట్ మారదు కదా. పోనీ ఒకవేళ కంప్లైంట్ చేశారు, కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు 6 నెలలు జీతం లేదంటే ఒక H1B హోల్డర్కి రేపు పొద్దున ఎక్స్టెన్షన్ పైన ఇంపాక్ట్ అవుతుంది. ఎట్లా పోయినా ఏ రకంగా చూసినా ఇంపాక్ట్ అయితే అవుతుంది అనమాట. సో మెయిన్ ఏంటంటే, భయపడి ఎన్ని రోజులని వెనక్కిపోతారు అనేది ఒకటి మీరు ఆలోచించుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వేరే ఎంప్లాయర్ చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకుంటారు. చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకుంటే మీకు వస్తుందా, వీసా వస్తుందా? ఇక్కడ శాలరీ సరిగ్గా రాలే, ఎంప్లాయర్ ఇయ్యట్లే, మెయింటైన్ చేయలే, పే స్టబ్స్ సరిగ్గా లేవు, బ్యాంక్ స్టేట్మెంట్లు సరిగ్గా లేవు, ట్యాక్స్ సరిగ్గా కట్టలేదు, మరి చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో USCIS వాళ్ళు పర్ఫెక్ట్గా విపరీతంగా డీప్ వెట్టింగ్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు పాత హిస్టరీలో ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఏమన్నా తేడా ఉన్నా కూడా ఇప్పుడు చదువుతున్నారు. అలా Day 1 CPT ఉన్న వాళ్ళ గ్రీన్ కార్డులు I-485 కూడా రిజెక్ట్ అయినవి ఉన్నాయి. ఓకే, నేను ఒక అటాని వీడియోలో విన్నాను అనమాట. ఓకే, అలాంటివి ఉన్నాయి కాబట్టి ఏంటంటే, మీరు భయపడి పెద్ద చేయగలిగేది ఏం లేదు. ఒకటే మీరు చేయాల్సింది ఏంటంటే, ద మూమెంట్ మీకు మీ ఎంప్లాయర్ శాలరీ ఇవ్వట్లేదు అని తెలిస్తే ఫస్ట్ స్విచ్ అయిపోండి. 1 నెల, 2 నెలలు, 3, 6 నెలల దాకా మీరు పోరాడి చివరికి ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియా పోయేదానికన్నా మీరు ముందే స్విచ్ అయిపోండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అయినా కానీ వాళ్ళతో పాటు మీకు ఇంపాక్ట్ అవుతుంది కదా. సో ఓకే, ఒక కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా 4 కంపెనీలని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ సంపాదించేసుకుని ఉన్నారు, జేబులు నిండిపోయి ఉంటుంది. ఏమవుతుంది బ్లాక్ లిస్ట్ ఉంటే? మహా అయితే
అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఏమైనా హెవీ ఫైన్ ఏదైనా వేస్తేనో తప్ప. సో అట్లని చెప్పేసి 100% ఇలానే ఉన్నాయా అంటే లేదు. మంచి కన్సల్టెన్సీలు చాలా ఉన్నాయి జెన్యూన్గా ఎంప్లాయీస్. లేకపోతే ఇంతమంది H1B వీసా హోల్డర్లు ఉన్నారు అమెరికాలో. అందరు టాప్ 5 కంపెనీలోనే ఉన్నారా? మీరు చెప్పండి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఫేస్బుక్ మొత్తం ఉన్న H1B మీద ఉన్న 7 లక్షల మంది 40 లక్షలు 50 లక్షల మంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరు అదే కంపెనీలో ఉంటారా? ఉండరు కదా. ఇంకా అమెరికా మొత్తం బోల్డ్ అని కంపెనీలు ఉన్నాయి కదా. వర్క్ ఈ ఫెడరల్ రిలేటెడ్ కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ అన్ని చోట్ల పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ H1B వీసాలు ఉంటాయి కదా. సో ఇలాంటివి ఏంటంటే కొన్ని కంపెనీస్ అంతే, అందరూ అలా ఉండాలని ఏం లేదు. వాళ్ళలో కూడా జెన్యూన్గా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి శాలరీస్ పే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ ట్రబుల్ క్రియేట్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ బిజినెస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు. వీళ్ళు కొంతమంది ఏంటి అంటే వచ్చిన డబ్బులు తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టటాలు, సినిమాలు తీయటాలు, సినిమాలలో ఇన్వెస్ట్మెంట్లు చేయటాలు, ఇవన్నీ చేసి డబ్బులలో ఇరుక్కబోయి ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉండి అప్పుడు ఏంటి వీళ్ళకి ఎంప్లాయీస్ శాలరీ తీసుకొని అటు పెట్టేస్తారనమాట. అప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఇలాంటి కంపెనీస్ ఇవన్నీ. మరి అలాంటి కంపెనీ అని తెలిసినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా వేరే కంపెనీ స్విచ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ కంపెనీలో ఉంటే ఒకవేళ మీరు కంప్లైంట్ చేసినా మీకు ట్రబుల్ అవుతుంది. చేయకపోయినా రేపొద్దున డిఓఎల్ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు డిహెచ్ఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దొరికినా అప్పుడైనా మీకు ట్రబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు శాలరీ మీకు మీరు ఏం చెప్తారు? మా ఎంప్లాయర్ నాకు శాలరీ వేయట్లేదు. శాలరీ వేయకపోతే కంప్లైంట్ ఎందుకు చేయాలని అడుగుతారు వాళ్ళు. రేపు పొద్దున ఆర్ఎఫ్ఈ పడ్డదని. ఇప్పుడు ఇంకా ఆర్ఎఫ్ఈలు కూడా లేవు. ఇంకా అది కూడా దారి కూడా మూసుకుపోయింది. ఏమన్నా తేడా వచ్చింది, మీ 3 నెలల పే స్లిప్పులు లేవు, సరిగ్గా ట్యాక్స్ కట్టలేదు, పే స్టబ్లో మీ అడ్రస్ సరిగ్గా లేదు, అయిపోయింది, కథం, డినై, నెక్స్ట్ మినిట్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ లీవ్. సో ఇలాంటి సిచ్యువేషన్. ఇంకొకటి ఏంటి అంటే సోషల్ మీడియా. ఇప్పుడు ఇలాంటివి ఇన్స్టాగ్రామ్లో పొద్దున లేస్తే విపరీతంగా సోషల్ మీడియాలో పెడుతున్నారు పోస్టులు. ఎంప్లాయర్ జీతాలు ఇవ్వట్లేదు, మీరు అందరు కలిసికట్టుగా రండి, మీరు వచ్చి బయటకు మాట్లాడండి, ఎవరెవరు ఇవ్వట్లేదు చెప్పండి, కంప్లైంట్లు పెట్టండి, అవ్వండి ఇవ్వండి అని. ఓకే, సోషల్ మీడియా పోస్టులు మనము చూస్తాము, ఏసీఎస్ వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళకు ఒక ఏ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి అమ్మ మొత్తం గుంజుకరమ్మ సోషల్ మీడియాలోకి ఎందుకు? ChatGPTలకి మనమే అడగచ్చు. ఓకే, చిన్న ఏదైనా మ్యాటర్ ఇచ్చేసి జల్లెడ పట్టమ్మా సోషల్ మీడియా మొత్తం జల్లెడ పట్టి దీని లింక్ ఎక్కడుంది ఎతికి అంటే ఫట్మని ఇస్తుంది టక్కున. అసలు ఆ పోస్ట్ ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు, రెడిట్లో పెట్టారా, ఇంకో చోట పెట్టారా, ఎక్స్లో పెట్టారా, ఈజీగా వస్తుంది. అలాంటిది వాళ్ళు చూడరా? ఈ పోస్టులు వాళ్ళు ఫార్వర్డ్ చేసుకోరా? వాళ్ళు చెక్ చేయరా? వాళ్ళకి అర్థం కాదా? అందుకు కాదు వాళ్ళు ఇన్ని రూల్స్ పెట్టేది, ఇన్ని ఇన్వెస్టిగేషన్లు చేసేది, ఈ టైప్లో H1B ఫ్రాడ్ అని చెప్పేది. మరి జెన్యూన్గా జీతాలు అని మెసేజ్ ఒక్కటి వాళ్ళు చూస్తే సరిపోదా? ఓకే, వీళ్ళందరూ ఈ బ్యాచే, ఓకే, జాబులు లేకుండా ఉన్న బ్యాచ్, శాలరీ లేకుండా ఉండే బ్యాచ్. సో అందుకని చెప్పి H1Bకి బ్యాడ్ నేమ్ వచ్చిందన్నమాట. మొన్న నేను ఎవరిదో ఒక ఇన్స్టా రీల్ చూసాను, నాకు చాలా బాధ అనిపించింది. ఆమె ఏం చెప్తున్నారంటే ఇండియన్ అనేవాడిని ఎవరిని చూసినా నువ్వు H1B అని అడుగుతున్నారంట. ఆ స్టేజ్లో ఉందట అమెరికాలో పరిస్థితి. ఆమె ఆవేదన ఆమె చెప్తుంది. అంటే ఎవ్రీ ఇండియన్ ఈజ్ నాట్ H1B కదా, అందులో గ్రీన్ కార్డ్ వాళ్ళు ఉంటారు, పాస్పోర్ట్ వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ వచ్చి సెటిల్ అయిపోయినాయి, 50 ఏళ్ళ క్రితం సెటిల్ అయినాయి, మనమరాలు పుట్టిన సిటిజన్లు ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు కదా. ఇండియన్ అనేవాడిని చూస్తే ఆర్ యు ఆన్ H1B అని అంటున్నారని చెప్పేసి చెప్తుంది అనమాట ఆమె. అంటే ఆ స్టేజ్లో H1B అంతగానం స్కూల్ పిల్లగాడిని అడిగినా కానీ H1B అంటే చెప్పేలాగా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియో నేను చేయడానికి కూడా ఏంటంటే రీజను, మీరు ఇంకా ఇండియా వెళ్ళిపోవాలి అనే సిచ్యువేషన్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంటీ హ్యాండెడ్గా వెళ్ళకండి. ఎంతో కొంత మీ సిచ్యువేషన్ బాగాలేదని మీకు ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ద మూమెంట్ మీరు ప్లాన్ బి చేసుకోండి, డబ్బులు దాచుకోండి. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోకండి. ఏం అక్కడికి వెళ్ళి సఫర్ అవ్వడం ఎందుకు? పోతే పోయింది అమెరికా జీవితం. ఇండియా పోయినా మంచిగానే బతకచ్చు కదా. ఎంత మంది వెళ్ళట్లేదండి ఇండియా వెళ్ళి సెటిల్ అవ్వని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ హోల్డర్స్, అమెరికన్ పాస్పోర్ట్ ఉన్న హోల్డర్స్ ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు 4-5 మంచి హ్యాపీగా సెటిల్ అయ్యారు ఇండియాలో. ఇల్లు కట్టుకొని 3 ఫ్లోర్ బిల్డింగ్ 3 అంతస్తులు కట్టేసుకొని మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, సెటిల్ అయిపోయారు, ఇల్లు రెంట్లకి ఇచ్చుకున్నారు, వాళ్ళకు ఉన్న పిల్లలకు పాస్పోర్ట్లు, మరి వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు ఏ మాత్రం కొంచెం ఇంత ఫీలింగ్ కూడా చక్కగా హ్యాపీగా ఉంటున్నారు, అన్ని రకాలుగా మంచిగా సెటిల్ అయిపోయారు. సో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అక్కడే కొట్టుకొని ఇలాంటి సిచ్యువేషన్లు తెచ్చుకునే దానికన్నా కరెక్ట్గా మీకు ఏమన్నా తేడా అనిపిస్తుంది అంటే ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ బి అండ్ గెట్ రెడీ టు ప్యాక్ యువర్ బ్యాగ్స్. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.